ఏ పార్టీలో ఉన్నా వారి రూటే సెపరేట్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్నారు ఆ దంపతులు. కొద్ది కాలంగా తమ మాటలతో స్వపక్ష విపక్ష నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. హద్దు మీరు చేసిన వ్యాఖ్యలతో లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ దంపతులు ఎవరు? వివాదాలకు కేర్ ఆఫ్ గా కొండా దంపతులు. చర్చగా కొండా దంపతుల కామెంట్స్. మురళి కామెంట్స్ పై ఎస్సీసీకి ఫిర్యాదులు. రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కొండా దంపతులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మాటలతో వివాదాలు సృష్టిస్తున్నారు. గతంలో మంత్రి కొండా సురేఖ ప్రముఖ సినీ నటుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోర్టు మెట్లెక్కారు. అయినా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో కొండా మురళి చేసిన కామెంట్స్ స్థానికంగా దుమారాన్ని రేపాయి. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టి సురేఖను ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిని చేశారన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చగా మారింది. గత కొద్ది కాలంగా కొండా దంపతుల వ్యాఖ్యలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మిగతా నేతలతో సఖ్యత లేకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 సార్లు అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యే గెలిపిస్తున్నా. ఇంకా 500 ఎకరాలు మొన్ననే 16 ఎకరాలమే ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు. ఇదిలా ఉంటే కొండా మురళి వ్యాఖ్యలపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత ఎర్రవెల్లి ప్రదీప్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మురళి వ్యాఖ్యలపై విచారణ చేపట్టి సురేఖ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చామని చెప్పడం బాధాకరమని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంత ఓపెన్ గా నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పినాక ఆమెను బర్తరఫ్ చేయకపోయడానికి కారణం రేవంత్ ఒకటి. రెండోది, అంత ఇల్లీగల్ గా గెలిచినా అని ఒప్పుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా అది కరెక్ట్. ఆయన ఎలక్షన్ల అఫిడవిల్ ఇచ్చిన ఫైలు, ఆయన మాట్లాడిన వీడియో అన్నీ కూడా పేపర్, వివిధ రూపాలలో వచ్చిన పేపర్ కటింగ్స్ అన్నీ కూడా మేము తీసుకుపోయి అలా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. దాని ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా వీరి ఎన్నికలే మోసంతో జరిగినాయని సాక్షాత్తు రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి కొండా సురేఖ భర్త కొండా మురళి ప్రజలందరికీ తెలిసే విధంగా 70 కోట్ల రూపాయలు 16 ఎకరాల భూమి అమ్మి నేను ఖర్చు పెట్టినా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఈరోజు కొండా మురళి చేసిన వాక్యాలను అవి నిజంగా అక్షరాల సత్యం కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని తన యొక్క సురేఖ యొక్క ఎన్నికను రద్దు చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి. కొండా దంపతుల వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులకు గొడ్డలి పెట్టుగా మారాయి. వారి మాటల తూటాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.